ఆంధ్రప్రదేశ్లో పాలక కూటమి పక్షాల నేతలే కాదు, ఇప్పుడు వాళ్ళ సపోర్టర్లు కూడా చిక్కులు ఎదుర్కొంటున్నారు. చాలా తీవ్రంగా సమస్యల పాలవుతున్నారు. పులిసీత తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఇప్పుడు ఆమె ట్రోలింగ్కి గురవుతున్నారు. ఆమె మాటలు అనేక రకాలుగా వైరల్ అవుతున్నాయి. ఆమెకి కౌంటర్లు వెల్లువెత్తుతున్నాయి. దాంతో తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. నిన్నటి వరకు పులిసీత సోషల్ మీడియాలో ఓ స్టార్ క్యాంపెయినర్గా వెలిగిపోతే ఇప్పుడు హఠాత్తుగా ఆమె మాటలే బెడిసికొట్టి బూమరాంగ్ అవుతున్నాయి. ఆమె పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అంటూ ఏపీ రోడ్ల గురించి మాట్లాడినటువంటి మాటలు ఎదురుదెబ్బగా మారుతున్నాయి. అనేక చోట్ల రోడ్ల మీద చాలామంది ఇప్పుడు పాలు పోయడం, గుంతలు చూపించడం, అనేక రకాలుగా వీడియోలతో పులిసీతను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పాలక పెద్దలతో పాటుగా వాళ్ళ మద్దతుదారులు కూడా అవస్థలు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ బాగు చేసేసామని, రోడ్లన్నీ సుందరంగా తీర్చిదిద్దేశామని ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్నారు. చంద్రబాబు స్వయంగా సంక్రాంతి నాటికే అన్నింటినీ సుందరంగా తీర్చిదిద్దేస్తున్నాం అన్నట్టు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఉగాది నాటికి మొత్తం తీర్చిదిద్దినట్టుగా చెప్పుకున్నారు. ఇలాంటి ప్రచారం నమ్మిన పులిసీత లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన ప్రచారం బెడిసి కొట్టేసింది. వాస్తవంగా రోడ్లు అత్యంత దుర్భరంగా మారుతున్నాయి. చాలా దయనీయంగా ప్రయాణికులు అవస్థలు పడాల్సి వస్తుంది. వాహన చోదకులైతే అనేక కష్టాలతో రోడ్డు దాటాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో పులిసీత లాంటి వాళ్ళు చేసిన ప్రచారం చాలా మందికి చిర్రెత్తుకొచ్చింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ట్రోలింగ్కి గురి కావాల్సిన పరిస్థితిని తీసుకొస్తోంది. ఇలా తెలుగుదేశం పార్టీ అధినేతలు, ఆ పార్టీ కార్యకర్తలు అందరూ అవస్థలు పాలు కావాల్సిన పరిస్థితికి రోడ్లు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. పులిసీత లాంటి వాళ్ళు రోడ్డు పాలు కావాల్సినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి హెలికాప్టర్ని ఆశ్రయిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇటీవల కాలంలో జిల్లాల ముఖం చూసిన దాఖలాలే కనిపించట్లేదు. ఈ తరుణంలో జిల్లాల వారీగా అనేక స్థానిక రోడ్ల గురించి ప్రభుత్వం పట్టనట్టే సాగుతోంది. ఎప్పుడో సంక్రాంతి నాటికే పూర్తి చేస్తామని చెప్పినటువంటి రోడ్ల మరమ్మతులు ఎప్పటికీ పూర్తయిన దాఖలాలు లేవు. అరకొరగా అక్కడక్కడ బూడిద జల్లి కొన్ని చోట్ల గుంతలు పూడ్చి సరిపెట్టేశాం, అయిపోయింది అంటూ ప్రచారం చేసుకునే ప్రయత్నానికి పూనుకున్నారు. ఇప్పుడు ఆ ప్రచారమే బూమరాంగ్ అవుతోంది. నిజానికి రోడ్లు బాగు చేయడం అంటే వాటన్నిటినీ గుంతలు పూడ్చడమో, అక్కడక్కడో బూడిద చల్లడమో కాదు, కవరప్ చేసే ప్రయత్నాలు కాదు. రోడ్లను పూర్తిగా సరిచేయాల్సి ఉంటుంది. రోడ్ల పునర్నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అట్లా రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైనట్టుగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆఖరికి భీమిలి నర్సీపట్నం రోడ్డు ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో అనేక రకాల నిరసనలు వెల్లువెత్తడమే కాకుండా చివరికి వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు హాజరు కావాలంటూ చోడవరం మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంతగా రాష్ట్రంలో రోడ్లు దుర్భరంగా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో డెల్టా ప్రాంతంలో కొన్ని రోడ్లు దారుణమైనటువంటి స్థితికి చేరిన దాని మీద ప్రభుత్వం అనేక రకాలుగా నిందలు మోయాల్సి వచ్చింది. జనసేన, తెలుగుదేశం ఇలాంటి పార్టీలు కూడా రోడ్ల సమస్య మీద అనేక రూపాల్లో ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. గుంతల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల దుస్థితి మీద సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసే ప్రయత్నం కూడా జనసేన పార్టీ చేసింది. ఇప్పుడు అలాంటి ట్రెండింగ్ చేయాలంటే రాష్ట్రంలో కేవలం డెల్టా ప్రాంతంలో కాదు, మెట్ట ప్రాంతంగా భావించే చోట కూడా ఇప్పుడు రోడ్లు అత్యంత దారుణంగా మారిపోయి జనం ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుంది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో రాజబొమ్మంగి, అడ్డదిగల లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రధానమైనటువంటి రోడ్డు మీద మొత్తం రోడ్డు దిగ్బంధించి రోడ్డుకి అడ్డంగా గోడ కట్టేసినటువంటి ఆందోళన చెలరేగింది. ఇలాంటి అనేక రోడ్ల మీద ఇప్పుడు చాలా మంది జనం ఆందోళనకు పూనుకుంటున్నారు. అనేక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రోడ్ల సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసిందనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయినా చంద్రబాబు సర్కారులో చీమ కుట్టినట్టు లేకపోగా అరకొరగా మరమ్మత్తు పనులు చేసి అక్కడక్కడ చిన్న చిన్న కార్యకలాపాలకు పూనుకుని అంతా చేసేసాం అనేటువంటి మీడియా ప్రచారాలతో మభ్య పెట్టాలని చూసి ఇప్పుడు భంగపడుతోంది. అలాంటి ప్రచారాలను నమ్మి తెలుగుదేశం పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్న పులిసీత లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రజల ముందు అబాసు పాలు కావాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్ల సమస్య పడుతుందా? రోడ్లు సరిచేయాలి అనే స్పృహ కలుగుతుందా? రోడ్లన్నింటినీ బాగు చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుందా? లేదంటే మాత్రం ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆగ్రహాన్ని మరింత తీవ్రంగా ప్రదర్శించే పరిస్థితి వస్తుందని మాత్రం మనం చెప్పొచ్చు.